హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ సతీష్ టీవీ 26. మీరు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న నోటిఫికేషన్ రానే వచ్చేసింది. తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ 7,437 పోస్టులకు గాను నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో మెయిన్లీ 4 విభాగాలకు గాను నోటిఫికేషన్ జారీ చేసింది. అందులో నెంబర్ 1 పోలీస్ డిపార్ట్మెంట్, నెంబర్ 2 స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, నెంబర్ 3 ఫైర్ డిపార్ట్మెంట్, నెంబర్ 4 జైళ్ళకు సంబంధించిన ప్రివిజన్ డిపార్ట్మెంట్. ఈ 4 విభాగాలకు గాను మనకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇంకా ఏజ్ విషయానికి వస్తే ఇందులో కూడా మరొక శుభవార్త ఉంది. అది ఏమిటంటే మరొక 2 years అంటే అదనంగా 2 yearsని ఈ సంవత్సరం నోటిఫికేషన్లో యాడ్ చేశారు. అంటే కానిస్టేబుల్ అభ్యర్థులకైతే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే 32 years ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు +2 అంటే 32 + 2 34 years వరకు ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అది ఎస్ఐ అంటే 35 ఉండేది ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు అదనంగా 37. కానిస్టేబుల్ వాళ్ళకు 34 years, ఎస్ఐ వాళ్ళకు 37 years వరకు అవకాశం కల్పించారు. ఇది ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు మాత్రమే. ఈ డేట్ అనేది ఎప్పటి వరకు కట్ అవుట్ ఉంటుందంటే 1 July 2026 వరకు క్యాలిక్యులేట్ చేస్తారు. క్యాలిక్యులేట్ అనేది 1 July 2026 వరకు ఏజ్ అనేది మనకు చూసుకుంటారు. అందులో ఒక్కరోజు ఎక్కువ ఉన్నా కానీ వాళ్ళకు ఛాన్స్ ఉండదు అన్నట్టు. కాబట్టి మీరు డేట్ చూసుకునేటప్పుడు ఈ డేట్ వరకు మీ ఏజ్ని ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇప్పుడు జాబ్స్ ఎన్ని ఉన్నాయో తెలిసింది. నెక్స్ట్ ఏజ్ లిమిట్ కూడా తెలిసింది. నెక్స్ట్ స్టడీ క్వాలిఫికేషన్ చూద్దాము. కానిస్టేబుల్ అభ్యర్థులకైతే ఈక్వల్ టు ఇంటర్తో సమానంగా ఉన్న విద్యార్హత ఏదైనా సరిపోతుంది. ఎస్ఐ అభ్యర్థులకు మాత్రం డిగ్రీ, ఈక్వల్ టు డిగ్రీ, బీటెక్ ఇవన్నీ కూడా పనిచేస్తాయి. ఈక్వల్ టు డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉన్న వాళ్ళు ఈ జాబ్లకు అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎగ్జామ్ ఫీ వచ్చేసి బీసీ వాళ్ళకు 1200, కానిస్టేబుల్ జాబ్కు 1200 రూపీస్ ఫీజు నిర్ణయించారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఇందులో 50% అంటే 600 వాళ్ళకు ఎగ్జామ్ ఫీ కట్టాల్సి ఉంటుంది. అదే ఎస్ఐ అభ్యర్థులకైతే 1500 అంటే అందులో మళ్ళీ బీసీ వాళ్ళ 1500, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు అందులో 50% అంటే 750 రూపీస్ ఛార్జ్ తీసుకుంటారు. ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఇక అప్లికేషన్ డేట్స్ వచ్చేసి స్టార్టింగ్ డేట్ August 19th నుండి September 9th ఈవినింగ్ 5 o'clock వరకు మనం అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్కి వెళ్ళి. ఆ డేట్ దాటితే మనం అప్లై చేయడానికి అవకాశం ఉండదు. ఎగ్జామ్ ప్రాసెస్కి వస్తే ఫస్ట్ ప్రిలిమినరీ టెస్ట్ అని ఉంటుంది, రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. ప్రిలిమినరీ టెస్ట్ అంటే రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. ఎంతమంది అయితే అభ్యర్థులు అప్లై చేశారో వాళ్ళందరికీ హాల్ టికెట్ డౌన్ చేస్తారు. వాళ్ళ సెంటర్లోకి వెళ్ళి రిటర్న్ ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. ఈ రిటర్న్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన అభ్యర్థులు మాత్రము మళ్ళీ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అంటే బాడీ కొలతలు, హైటు, వెయిటు, చెస్ట్ అవన్నీ చూస్తారు. నెక్స్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే లాంగ్ జంప్, హై జంప్, 800 meters, ఇవన్నీ 5 km రన్నింగ్ ఇవన్నీ ఉంటాయి. ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళకి ఫైనల్ రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. అందులో క్వాలిఫై అయితే నెక్స్ట్ మెడికల్ టెస్టు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇవన్నీ తర్వాత వాళ్ళకు పోస్టింగ్ అనేది ఇస్తారు. పాపం చాలామంది అభ్యర్థులు చాలా కష్టపడతారు. ఈవెంట్స్కు చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు. మీరు చేసే ఒక మొదటి నిర్లక్ష్యం అంటే రిటర్న్ ఎగ్జామ్ పక్కన పెట్టి ఈవెంట్స్ బాగా ఫోకస్ పెడతారు. మార్నింగ్ 6కి లేచి గ్రౌండ్కి వెళ్ళి వాకింగ్, రన్నింగ్, లాంగ్, హై జంప్ ఇవన్నీ చేస్తారు. కానీ ప్రిపరేషన్కు చాలా తక్కువ స్కోప్ ఇస్తారు. అందుకే చాలామంది ప్రిలిమినరీ క్వాలిఫై అవుతారు, ఆ లాంగ్ జంప్, హై జంప్ ఇవన్నీ క్వాలిఫై అవుతారు, కానీ రిటర్న్ ఎగ్జామ్లో ఫెయిల్ అవుతారు పాపం. అందుకే మీరు ఈవెంట్స్కి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తారో దానికి రెట్టింపు ప్రిఫరెన్స్ మన రిటర్న్ ఎగ్జామ్కి ఇవ్వాలి. అప్పుడే మీరు జాబ్ అనేది ఈజీగా కొట్టగలుగుతారు. దానికోసం మీరు వీలైతే కోచింగ్ సెంటర్కి వెళ్ళి జాయిన్ కండి. ఎందుకంటే స్కూల్కి వెళ్ళి చదువుకునే పిల్లోడికి, ఇంట్లో కూర్చొని చదువుకునే పిల్లోడికి చాలా తేడా ఉంటుంది. అందుకే మనం కోచింగ్ వెళ్తే మనకు 10 మంది చదివేటోళ్ళ మధ్యలో ఉంటే మనకు ఇంకా వాళ్ళతో పోటీపడి ఇంకా చదవాలనిపిస్తుంది. ఆ ఇంటి దగ్గర కూర్చుంటే మళ్ళీ దోస్తు సోపతులు పడతారు, చదువు కాస్త సంకనాకపోతుంది. అప్పుడు ఇంట్లో కూర్చొని బాధపడ్డా ఏం ప్రయోజనం ఉండదు. కాబట్టి మనం దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి. నోటిఫికేషన్ పడ్డప్పుడే జాబ్ కొట్టేయాలి. ఇది చాలా మంచి అవకాశం. అంటే పోలీస్ జాబ్ అంటే ఒక రెస్పెక్టబుల్ జాబ్. ఇందులో చాలామంది అభ్యర్థులు నాకు తెలిసి మిడిల్ క్లాస్, లో మిడిల్ క్లాస్, పూర్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన
అభ్యర్థులే ఉంటారు. ఒక్కసారి వాళ్ళకి జాబ్ ఇట్లా వచ్చినట్టయితే వాళ్ళ ఫ్యామిలీ స్టేటస్ మొత్తం చేంజ్ అయిపోతుంది. ఆర్థికంగా వాళ్ళకు ఒక స్ట్రెంత్ లభిస్తుంది. కాబట్టి అవకాశాన్ని అందరూ వినియోగించుకోండి. ఓకే ఫ్రెండ్స్, అందరికీ ఆల్ ద బెస్ట్. ఈ వీడియోని సేవ్ చేసుకొని అందరికీ షేర్ చేయండి. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కూడా వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు కాబట్టి అందరికీ షేర్ చేయండి. ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.